అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 30వ శ్లోకం. గాంధీవం స్రసంతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం అంటే అర్జునుడి ధనుస్సు. ఇది 1,00,000 ఆయుధాలతో సమానమైందంట. గాంధీవం చేతి నుంచి జారిపోతున్నది, చర్మం మండిపోతున్నది, మనసు గిర్రున భ్రమించినట్లు అనిపిస్తుంది. ఇక్కడ స్థిరంగా నిలబడలేకపోతున్నాను, శక్తి చాలట్లేదంటున్నాడు అర్జునుడు. 31వ శ్లోకంలో నిమిత్తాని చ పశ్చామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అన్ని అపశకునాలు కనబడుతున్నాయి. నా బంధువులను, నా వాళ్లను చంపడం వల్ల వచ్చే లాభం ఏంటో అసలు నాకు కనబడట్లేదు అంటున్నాడు. మనం ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు మనకు కూడా ఇలాంటి ఏదో అపశకునాలు కనబడుతున్నట్టు, ఏదో భయపడుతున్నట్టు, ఏదో జరగరాంది జరగబోతున్నట్టు ఇలాంటి ఊహలన్నీ వస్తుంటాయి. అర్జునుడి లోపల కూడా అదే జరుగుతోంది. ఇది శత్రువుని చూసిన భయం కాదు, తన లోపల తానే కూలిపోతున్న అనుభూతి. మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు బయటి పరిస్థితులకు కాదు, మన లోపల మనసే మన శత్రువుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ అర్జునుడు గెలుపును కాదు, విలువలను ప్రశ్నిస్తున్నాడు. ఇది యుద్ధం అనే కంటే అంతర్గతంగా జరుగుతున్న నైతిక పోరాటం. 32వ శ్లోకంలో నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఇంకా ఏమంటున్నాడు? కృష్ణ, నాకు విజయం మీద గాని, రాజ్యం మీద గాని, సుఖాల మీద గాని ఆశ లేదు. అసలు ఈ జీవితం వల్ల ప్రయోజనం ఏంటి? మనం ఎవరి కోసమైతే బతుకుతున్నామో వాళ్ళే లేరు అని అనుకున్నప్పుడు అసలు మనం పెట్టుకున్న గోల్స్‌కి అర్థం ఉందా అంటున్నాడు. ఇక్కడ లైఫ్ యొక్క పర్పస్‌ని ప్రశ్నిస్తున్నాడు అర్జునుడు. యుద్ధం గురించి సంబంధించిన ఏమాత్రమూ డౌట్ లేదు. అసలు అర్జునుడికి కేక్ వాక్ ఈ యుద్ధం చేయడం. కానీ నా వాళ్ళని చంపడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అనేదే అసలైన పోరాటం.